नमस्ते आचार्य। ओम यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. నమస్తే. సందేహ నివృత్తి చాలా ఉంది. పుష్పమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను అనే దాంట్లో నేనులో మార్పు రాదు, మార్పు వస్తుంది. మార్పు వస్తేనే అండదశ, పిండదశ, శైశవ దశ, బాల్య, యౌవన, వృద్ధాప్య, ప్రౌఢ వృద్ధాప్య, జరాజీర్ణ, జీవన్ముక్త లేదా మరణాసన్న దశ. ఇది మార్పు యొక్క పరిణామమే. మార్పు ఉనికికి రాదు, అస్తిత్వములో మార్పు ఉండదు. గుణకర్మ స్వభావములలో అమ్మగారు, గుణము చెడిపోతే, తప్పుడు భావజాలం ఉన్నప్పుడే స్వర్గం నుంచి ఈ 84 లక్షల కోట్ల జన్మలలోకి రావడం జరిగింది. గుణకర్మములను సవరించుకొని జీవన్ముక్తిని పొందడం జరిగింది. గమనిస్తున్నారా అమ్మగారు? అందుకని మార్పు అనేటువంటిది మన గుణకర్మ స్వభావములలో వస్తుంది, కానీ శరీరంలో కాదు. భగవంతుడు చూపిస్తున్నాడు కదా మనకు ఒక బాధ్యతను అప్పగించి ఆ రకంగా వ్యవహరించమని చెప్పేసి. అందరూ మనుషులేనైనా పోలీసు లాగా ఉంటారు, డాక్టర్ లాగా ఉంటాడు, న్యాయాధీశుడు లాగా ఉంటాడు, దొంగ లాగా ఉంటాడు, ఖైదీ లాగా ఉంటాడు. ఎవరికి వారు గుణకర్మ భిన్నంగా ఉంటారు. శరీరంలో మార్పు రాదంటున్నారు. బాల్యంలో ఉన్నటువంటి శిశువు వృద్ధాప్యానికి ఎలా వచ్చాడు? ఇప్పుడు ఈ ప్రసంగం నడుస్తున్నది గర్భగుడిలోని అంతఃకరణంలో. మీరు గర్భగుడి బయట ఉండి విగ్రహం గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. విగ్రహంది కాదు, దేహంది కాదు. వారు చెప్పింది ఆత్మ గురించి. ఓం ప్రకాష్ ఇప్పుడు చెప్తున్నది కూడా ఆత్మ గురించి. ఆత్మలో మార్పు అంటే అదే అక్కడ. అందుకని ఈ మార్పు అనేటువంటిది గుణకర్మ స్వభావాలు మారితేనే ఈ యొక్క హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి. అది ఇంకా విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, మనకు తెలియదు, అంత పరమాత్మనికి తెలుసు, అతడు సర్వజ్ఞుడు. అది నిజమే. మనకు తెలిసిందైతే మనం సవరించాలి. శ్యామలయ్య గారు, మనకు తెలిసిందైతే మనకు సవరించాలి. పుస్తకంలో ఉన్నటువంటి అచ్చు తప్పులు కూడా సరే తెలియక తప్పుగా చదివారు, కానీ చెప్పిన తర్వాత ఆ తప్పులను సవరిస్తే ఇంకా గొప్పగా చదువుతారు. మీరు మీ పాట విధానంలో మార్పు వచ్చింది, ఆ మార్పు రావాలి. ఇంకా పాటలు పాడొద్దని కాదు, పాడాలి. మన భావాలను మనం పాడాలి. ఇప్పుడు ఎంత చదువురాని వారైనా సరే, ఏమీ తెలియని వారైనా సరే, ఆ గొర్రెలు కాసేవారు, ఆ పశువులు కాసేవారు, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పాడుకుంటుంటారు. కూనిరాగం తీస్తారు. అది ఆ రకంగా తన అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తపరుస్తారు. మనము కూడా ఆ రకంగా చేయాలి. మనం మంచి వారిని చేయకపోతే చెడ్డవారి యొక్క సంఖ్య పెరిగిపోతుంటది. కాబట్టి మనము కూడా మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం రావాలి. ఇది అభిప్రాయం. ఇప్పుడు శ్యామలయ్య గారు
మలుచుకుంటున్నారు, తన శైలిని మార్చుతున్నారు. చాలా అద్భుతం. అదే మార్పు వేరే వారి పుస్తకాలు చూసి వేరే వారి శబ్దాలలో వచ్చే కంటే తన భావాన్ని కూడా అలా రాయడానికి ప్రయత్నం చేస్తే, మునిగారు ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా సంకుచిత భావం, ముందు పెట్టలేరు. తప్ప ముందు పెట్టండి, దూకండి అంతే. అందుకే భగవంతుడు మనకు మునిగారు అంటే వీరు దేవముని గారు 2 పాటలు రాశారు ఇప్పటికి. మొన్న ఒకటి అందరికి వినిపించారు, ఇంకొకటి రాశారు. అది నాకు చూడడానికి సమయం లేకుండా చూడలేము. కానీ తప్పో పాడండి, పాడితే తెలుస్తుంటది. రావాలి మనకు, మన భావాన్ని లయబద్ధంగా మార్చడం రావాలి. ఇక విజయలక్ష్మమ్మ గారు, మీరు ఈ తరగతిలోకి వచ్చినప్పటి నుంచి సంధ్య జయించడంలో ఏ తప్పులైతే చేస్తున్నారో అలాగే తప్పులు చేస్తున్నారు, సవరించట్లేదు. మరి తెలియట్లేదు అన్నారు, తెలుస్తుంది, చెప్తున్నారు, అయినా కూడా మీరు గమనించట్లేదు. అది తెలుసుకోవాలి. మనకు తెలిసింది, మనం సవరించుకోగలిగింది ఇదైతే సవరించండి, మిగతాది తర్వాత. ఇక పుష్పమ్మ గారు, వాహనంలో యాత్ర చేస్తున్నప్పుడు వాహనం ఖరాబ్ అయిపోతే, యాత్రికులలో ఏమీ ఖరాబ్ లేదు, నడిపే వారిలో ఏమీ లోపం లేదు, అయినా వాహనము పక్కకు నిలబడింది, నడుస్తలేదు. ఈ ప్రసంగం ఎందుకు వచ్చిందంటే, పుష్పమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను కనబడట్లేదు సరిగా అమ్మగారికి. ఈ ఇంద్రియాలు, ఈ యొక్క దేహం యొక్క అవయవాలతోటి అన్ని చేయిస్తున్నది ఆత్మనే అని అంటున్నారు. దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది. ఈ యొక్క వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాన్ని నడవకుండా చేసింది డ్రైవరా? టైర్కు ఏదో గుచ్చుకుంటే దాంట్లోంచి గాలి తీసేసి నడవకుండా చేసింది నడిపేవాడు, డ్రైవరా? లేదంటే ఇంజన్లో ఆ చిలుము వచ్చేసి అది నడవకుండా ఆగిపోతే దానికి కారణం డ్రైవరా? ఆత్మ కాదు కదా. చెప్పాల్సింది ఏంటంటే, ఈ శరీరంలో, ఈ శరీరం నాది, ఈ శరీరంలో నేనుండి, ఈ శరీరం యొక్క అవయవాలతోటి అన్నీ నేనే చేస్తున్నాను. నడుస్తున్నది నేనే, వ్రాస్తున్నది నేనే, చూస్తున్నది నేనే, వింటున్నది నేనే, మాట్లాడుతున్నది నేనే, వమనం చేసేది నేనే, విసర్జన చేసేది నేనే, జ్ఞానం బోధించేది నేనే, అన్ని నేనే చేస్తున్నాను. అమ్మగారు అర్థమవుతుందా? మునిగారు ఆత్మ చేయిస్తుంది, నేను అనే ఆత్మ చేస్తుంది అంటే మీరెవరు మాట్లాడేవారు? ఇక రేపటి నుంచి సువర్చలమ్మ గారు, ప్రణవముని గారు, ప్రభాకర్ గారు, రాజమణమ్మ గారు, మీరు చెప్పొద్దు. మీరు ఎవరైతే పొరపాటు చేస్తుంటారో అవి సవరించాలి, సమాధాన పరచడం రావాలి. చెప్పడం వచ్చింది, మీరు పట్టుకుంటున్నారు విషయాన్ని కొత్త మీరు సమాధాన పరచడం రావాలి. సమాధాన పరచడం మరి వ్యక్తిగతంగా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని కించపరచొద్దు. ఇది ఎలా తప్పు, ఎలా చెప్తే సరి అవుతుంది, అంతవరకే చెప్పాలి. అందరికి ఒప్పందమేనా? ప్రతి ఒక్కరికి సమాధాన పరచడం రావాలి, సమాధానం చెప్పడం రావాలి. ఇంకొకటి సూచన ఏంటంటే, ఇప్పుడు కామారెడ్డి శిబిరం నడిపిస్తున్నారు కదా, దాంట్లోకి ఈసారి ఈ విషయంలో లోతుగా తెలిసిన వ్యక్తి వస్తున్నాడు, ఆశీష్ గారు. లోతుగా నేను గ్రహించినటువంటి వాళ్ళలో అందరిలో ఇతను ఉత్తమంగా చెప్తాడు. లాభం పొందండి వారి చేత. ఇంకా 5 రోజులే కదా మహా అంటే. ఆశీష్ గారు అని దేహరాదూన్ లో ఉంటుంటారు, వారు ఇదే సాధన చేపిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ సందీప్ ముందు వచ్చింది అతనే కదా? లేదు, అతను సందీప్ ఇప్పుడు రావట్లేదు. ఈసారి ఆశీష్ గారి పేరు ఉన్నది కరపత్రంలో, ఇతను లోతుగా చెప్తాడు. ఇంతకు ముందు వచ్చింది. ఎప్పుడు వచ్చాడు? అంటే 5వ తారీఖు
5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 7 రోజులది పెట్టారు. జనవరినేనండి. జనవరిలో అదే ఆలోచించండి. ఇక్కడ ఎప్పటి నుండి మొదలు ఆచార్యజీ? తర్వాత మాట్లాడుకోదాం. ఇక ఇది సూచన అనేది అంతవరకు సాగదీయద్దు. వేరే పనులకి వినే వారికి ఇబ్బంది కలుగుతుంది. పుష్పమ్మ గారు, ఈ దేహము నాది, ఈ జీవితము నాది, ఈ కర్మ చేసేది నేను. శరీరం ఒక నిమిత్తం మాత్రమే. శరీరాన్ని బాగుగా చూసుకోవడం నేను అనే ఆత్మకు ఒక బాధ్యత. ఇప్పుడు డ్రైవర్ ఏ రకమైతే వాహనాన్ని దుమ్ము పడితే తొడవడం, అది పెట్రోల్ లేకపోతే పెట్రోల్ డీజిల్ నింపుకోవడం, మరియు టైర్లలో గాలి ఉందా లేదా, ట్యూబ్లలో అది చూసుకోవడం, మరి బ్యాటరీ బాగా పనిచేస్తుందా లేదా, అన్ని సరిగా ఉన్నప్పుడే డిపో లోపల దాన్ని చెకింగ్ చేసిన తర్వాతనే డ్రైవర్ చేతికిస్తారు, బండి బయటకు వస్తుంది. అన్ని చూసుకోవాలి. అదే రూపకంగా ఈ శరీరాన్ని అన్ని చూసుకునేది నేను, కర్మ చేసేది నేను. దీనికంతటికి బాధ్యత. మంచి జరిగినా నేనే బాధ్యుని, చెడు జరిగినా నేనే బాధ్యుని. అర్థమవుతుంది కదా అమ్మగారు? ఈ నేను విప్పాలి. నాన్న శబ్దం నిన్న చెప్పాను, మీరు పట్టుకోలేదు. ప్రతిదీ నాది 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 అని అంటుంటాడు. అతన్ని ఈ అలవాటు వల్ల అతనికి పేరేం పడ్డదంటే నా అన్నవాడు నాన్న అనేటువంటిది అతనికి వస్తుంది. అదే రకంగా ఈ నేను ఎవరు, నేను అనే ఆత్మ చెప్తున్నారు. అందరికి ఏమనిపిస్తుంది, అవును నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ మనం మాట్లాడేవారు ఎవరు? అక్కడ ఆత్మకు మాట్లాడే వారికి వేరువేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందు గురించి అది మీరు పట్టుకుంటున్నారు, చాలా లోతుగా పట్టుకుంటున్నారు, అందరూ పట్టుకుంటున్నారు. విజయ దుర్గమ్మ గారే కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఉండండి. మనం ఎదురెదురుగా కూర్చుండి చేసేయడానికి భగవంతుడు అనుగ్రహిస్తే ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా అవుతుంటది. అది అయ్యేది. ఎందుకంటే మనం పాత్రధారణం కాబట్టే మనల్ని నిద్ర నుంచి లేపి అందరికంటే భిన్నంగా స్నానం చేసి కూర్చుండబెట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలు చర్చింపజేస్తున్నాడు. మనం ఎప్పుడన్నా అనుకున్నామా? ఇదంతా కరోనా పుణ్యం. కరోనాను సాగుపెట్టి భగవంతుడు మన మీద కరుణించి చూపిస్తున్నటువంటిది. అందు గురించి ఇంతవరకు తీసుకొచ్చిన వాడు ఇంకొక అడుగు ముందుకే వేయించలేడా? వేస్తాడు. కాబట్టి ఈ యొక్క మనం అక్కడ కూర్చుండి ఏం చెయ్యాలో ఇక్కడ మనకు ఎదురెదురుగా కూర్చుండబెట్టి విడమర్చి చెప్పిస్తున్నాడు. ఇప్పుడు బాలరాజు గారు ఏమంటారు అంటే, ఇదంతా థియోరీ ఉన్నది కానీ ప్రాక్టికల్ లేదు అని చెప్పేసి అంటుంటారు. ఇదంతా ప్రయోగమే జరుగుతుంది. బాలరాజు గారు వింటున్నారా? ఇదంతా ప్రత్యక్ష ప్రయోగమే జరుగుతుంది. మనం అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండి ఏదైతే విచారించాలో అదంతా ఇక్కడ విప్పి విడమర్చి చెప్పడం జరుగుతుంది. పుష్పమ్మ గారు గమనిస్తున్నారా? అక్కడికి పోయిన తర్వాత ఇంకేదో చేస్తామనేది కాదు. ఇక్కడ అవగాహన కల్పిస్తేనే కదా అక్కడికి పోయి చేసేది. ఇప్పుడు మా ప్రణముని గారితో చాలా వరకు ఇబ్బంది పడ్డది ఏంటిది అంటే ఇదే కదా. ధ్యానం అంటారు, ఏమి చేయకూడదు అంటారు. ఏం చేయాలి? అక్కడ పోయి ఏం చేయాలి? బట్టిగా కూర్చుంటే ఏమవుతుంటది? ధ్యానం ఎట్లా అవుతుంటది అని అన్నారు. ఇప్పుడు వారికి తెలిసింది ఈ విషయం అంతా. కాబట్టి ఇక్కడ విషయ అవగాహన అవగాహనగా కల్పించడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి కూర్చుండి ఇదే విషయాన్ని ఇక్కడైతే ముఖాముఖంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అక్కడ కేవలం మనకు మనమే విచారించుకోవడం. ఆ ఏకాంతంలో చేసేది ఇదే. అందుకని ఇదంతా ప్రయోగమే జరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం సంకోచించకుండా పుష్పమ్మ గారు సమాధానపరచడం రావాలి. మీరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఈ యొక్క ఆత్మ పరిశీలన దానిలో. మీకు ఎవరిదని కాదు, ఎవరిది జరిగినా సరే తప్పుగా అనిపిస్తే మీరు అన్యథా భావించద్దు. నాకు ఇలా అనిపించింది, మరి నేనెంతవరకు సరిగా ఉన్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరిదైనా సమాధానపరచడం రావాలి. సమాధానపరచడం నేర్చుకోవాలి. మన సొంత అభిప్రాయం చెప్పడం ఒకటి, ఇంకొకరి తప్పును సవరిస్తుంటే మనకు తెలుస్తుంది. మళ్ళీ మనం ఎలా సవరిస్తున్నాం అనేటువంటి దాంట్లో మనమే ఒక రకంగా పొరపాటుగా ఉంటే మన తప్పును వేరే వాళ్ళు సవరిస్తుంటారు.
దీంట్లో ఇది సహనం నేర్పిస్తుంది, తపస్సు నేర్పిస్తుంది, ఓపిక నేర్పిస్తుంది. ఎవరైనా మనకు ఎదురు చెప్పారంటే తొందరపడద్దు. అది ఈ ఈ సహనాన్ని నేర్పిస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఇంకేమైనా ఉంటే అడగండి. అమ్మా ఓమాచార్జీ, సందేహం. ఒక్క నిమిషం మునిగారు. రాజమణి గారు ఆధ్యాత్మిక విషయాలు ఆలోచించడం ధ్యానమా ఆచార్య? ఆలోచించడం కాదు, ఆలోచించడం ఇది కేవలం ఆలోచన వరకే పరిమితం. ఇక్కడ ఓం ప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే దేహము నుండి దేహిని ఒలిచి ఇదిగో నేను, ఇది నేను కాదు అనేటువంటిది స్పష్టీకరణగా అవగాహన కల్పిస్తున్నాడు. ఈ దేహమును, దేహిని, ఇంద్రియాలను, ఇంద్రుణ్ణి, మనస్సును, ఆత్మను ఇవి అన్ని ఒలిచి దేనికది స్పష్టంగా తెలియజేయడం ఒకటి. ఆధ్యాత్మికంగా అని అన్నారు. దేనిని ఆధ్యాత్మికం? ఇదిగో ఆత్మ అంటే ఇలా ఉంటుంది, పరమాత్మ అంటే ఇలా ఉంటుంది. ఆత్మ అలా ఉంటే మనకేం వస్తుంది? పరమాత్మ అలా ఉంటే మనకేం వస్తుంటది? మన జీవితంలో, మన అనుభవంలో పరమాత్మ ఎవరు? మన జీవితంలో, మన వ్యవహారంలో ఆత్మ అంటే ఏమిటి? దేనిని, ఏ తత్వమును ఆత్మ అంటారు? ఏ లక్షణాలను పరమాత్మ అంటుంటారు? ఇందులో నేను ఎక్కడున్నాను? పుష్పమ్మ గారిని సవరించడం జరుగుతుంది కదా 2-3 రోజుల నుంచి. ఈ నేను అనే దాన్ని పట్టుకోండి. నేను ఎవరు? నేను విప్పండి, విప్పితే బయటపడుతుంటది. ఇది విచారించడం. అమ్మగారు, విచారించడము, ఆధ్యాత్మికము, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ 3 తత్వాల గురించి చెప్పాలి. ఏమవసరం చెప్పడం కాదు, వ్యావహారికంగా విప్పి నడుచుకోవాలి తదనుగుణంగా. అప్పుడు మనకు రహస్యం తెలుస్తుంది. వ్యావహారిక వరలక్ష్మి గారు ఉన్నాడు, విజయలక్ష్మి గారు ఉన్నాడు. ఒక్క నిమిషం. మనకు వ్యావహారికంగా అనుభవపేతంగా తెలిసిన తర్వాత మనకు సాక్షాత్కారం అనేటువంటిది మనకు ఉద్బుద్ధ స్థితిలో మనకు ఈ యొక్క బుద్ధి పటలం పైన మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలం. అవునాచార్య, అటువంటి స్థితి వస్తుంది. ప్రణవ్ ముని గారు చాలాసేపు నుంచి ఆగారు, చెప్పండి. ముని గారు వారు లేనట్టున్నారు. వరలక్ష్మి గారు మీరు చెప్పండి, ఏమి చెప్పాలనుకున్నారు కదా. చెప్పడానికి ఆచార్జీ అనుభవపేతంగా అనుభవించిందే ఇక్కడ చెప్పగలుగుతున్నాం ఆచార్య. అంతే. కాబట్టి అతని తత్వం తెలుసుకున్నాడు, కొంచెం ముందుకెళ్ళినాడేమో కొంచెం బాగా చెప్పగలుగుతున్నాం ఆచార్జీ. కొత్త వెనక్కున్నాడు, మళ్ళీ చెప్పలేకపోతున్నాం. అంతే తేడా ఆచార్జీ. అదే ఇప్పుడు విజయదుర్గమ్మ గారికి దీని వల్ల చెప్పడం జరుగుతుంది అంటే మరి ఏదో పరిస్థితి కారణంగా 2-3 రోజులకు ఒకసారి వస్తున్నారు. ఇక్కడ చెప్పే ప్రతి విషయం మనకు సాధనలో ఉపయోగపడుతుంది అమ్మగారు. అందుకని ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు. లేదంటే మీకు ఎక్కడైతే ఉంటుంటారో అక్కడ వినండి, ఫోన్ పెట్టుకొని వినొచ్చు. ఆచార్య నేను క్లాసులు వింటున్నాను. సరే అటెండ్ అవటం లేదు అంతే, కానీ క్లాసులు వింటున్నాను. సరే. విజయలక్ష్మి అమ్మ గారు ఇప్పుడు చెప్పండి. ఓం నమస్తే. ధ్యానం చేసేటప్పుడు భగవంతుడి యొక్క గుణగాలను స్మరిస్తూ చేస్తూ ఉంటారు. తర్వాత మనసులో అనుకొని మౌనంగా ఉండాలండి. అమ్మగారు గుణానికి అతీతమైనటువంటి వాడు పరమాత్మ, గుణగణాలు కాదు. అమ్మగారు, ఈ రాజమణిమ్మ గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్తున్నారు. ఇదే భ్రాంతిలో ఓం ప్రకాష్ కూడా ఉండేవాడు. అందుకే ఇహపరలోకంలో సగుణ నిర్గుణ ఉపాసన పెట్టాడు. సగుణ నిర్గుణ ఉపాసన ఆ పేర్లను నెమరివేయడం వల్ల, అవే స్మరించుకోవడం వల్ల అంతవరకే మనకు తెలుస్తుంది, కానీ వ్యవహారికం తెలియదు. ఇక్కడ ఓం ప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది వ్యావహారికంగా. వ్యవహారంలో వస్తే అటువంటివి, అది దయానందుడు రాసిన, ఇందాక మనం అనుకుంటున్నాం కదా, పరముఖ ప్రేక్షత ఒకరు రాసి పెట్టిన దానికి శ్యామలయ్య గారు మనం చెప్పుకుంటున్నాం కదా, ఎవరి బుద్ధి అయితే సరిగా పని చేయదో వారిని ఇతరులు వినియోగించుకొని తన ఇష్టానుసారంగా వారి చేత
అన్ని పనులు చేయిస్తుంటారు. వారు ఏమనుకుంటారంటే నేను బాగా చేస్తున్నాను, నాకు వీరి స్నేహం ఉన్నది అని చెప్పేసి కీలుబొమ్మలాగా ఆడుతున్నారు. అది బానిసత్వం, బుద్ధిహీనత. ఎవరైతే సొంత బుద్ధితో ఆలోచిస్తుంటారో వారికి సాక్షాత్కారం కలుగుతుంటది అని నిన్ననే ఈ విషయం చెప్పుకున్నాం. కాబట్టి మన బుద్ధితో ఆలోచించాలి, మన బుద్ధితో మన భావాన్ని అల్లాలి. ఒక గేయంగా కానీ, ఒక కవితగా కానీ, ఒక పాటగా కానీ మన భావం బయటకు రావాలి. మనం నేర్చుకున్నంత వరకు ఓం స్వామి మనం నేర్చుకున్న మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు మనకు రానప్పుడు నేర్చుకోవాలి. తప్పదు. ఇప్పుడు అన్నారు బాగుంది. ఇదే భావం మనకు ఎక్కరానప్పుడు నిచ్చెన పట్టుకొని ఎక్కాలి. ఎక్కొచ్చిన తర్వాత అక్కర్లేదు కదా. చెట్టు ఎక్కరానప్పుడు అమ్మ నాన్న ఎక్కిస్తుంటారు కదా. మనకి ఎక్కొచ్చిన తర్వాత మనమే ఎక్కుతాం కానీ వాళ్ళ అవసరం మనకేముంటది. ఓం ఆచార్య, ఇది నేల మీద నడవడం చాలా ఈజీ, తీగ మీద నడవడం ఎంత కష్టం. అదే తీగ మీద బొంగు పట్టుకొని నడుస్తారు, తర్వాత బొంగు లేకుండా నడుస్తారు. అప్పుడు ఆ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత అది మనకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా సందేహము, ఇప్పుడు మరణం చింతనము ఆత్మ గురించి, ఆత్మ పరమాత్మ ప్రకృతి గురించి చేస్తున్నాము, ఒకవైపు నడుస్తుంది. రెండో వైపు ఏంటంటే, మరి నిర్విషయం మనహ అన్నప్పుడు ఇది విషయం కాదా? ఇది మన చింతనం కూడా విషయమే కదా? చాలా లోతైన ప్రశ్న. అనడం ఇప్పుడు వంట చేసే దగ్గర భగవంతుడు చూపిస్తున్నాడు, పాలు మరగబెట్టే దగ్గర, పప్పు చేసే దగ్గర, వంట చేసే దగ్గర ఏంటంటే మనం చేస్తూ మన ప్రమేయం ఉండడం వేరు, దానికది ఒదిగి విప్పుకోవడం వేరు. అందుకే మా అమ్మ నన్ను పదే పదే అంటుండేది, నేను తొందరపడేవాడిని అన్నట్టు ప్రధానికి. అదే ఉడికేదాకా ఆగావు, ఉమ్మగిలేదాకా ఆగురా, కొద్దిసేపు ఆగురా అని. ఈ ఉమ్మగిలడము, ఉమ్మగిలడంలో ఉన్నటువంటిది ఉడికిందని చెప్పి వెంటనే గంజివార్చి మనం తీసుకోవడం, దాంట్లో దొడ్డు పలుక మీద ఉంటుంటది అన్నం. అదే ఉమ్మగిలడానికి పెడితే అది విప్పుకుంటది. గమనించారా? భాష రాకపోవడం వల్ల అక్కడక్కడ రోడ్డు మీద, హోటల్ మీద ధమ్కి బిర్యానీ అంటారు. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే తెలుగు పదం, అది దానికి హిందీలో లేదు, ఇది లేనట్టు అనిపిస్తుంది. నాకైతే అవగాహన లేదు. దమ్ముకేసినటువంటిది చాలా రుచికరంగా మంచిగా ఉంటుందని అక్కడ చెప్పాలి. దమ్ముకేసిందని తెలుగులో శబ్దం, దాన్ని హిందీలో రాసేసరికి ధమ్కి బిర్యానీ అంటే ఆ ధమ్కి అనేది ఇంకెక్కడికో పోతుంది అర్థం. అంటే బెదిరించడం, హెచ్చరించడం, ఆ అర్థానికి వస్తుంది. అర్థమవుతుందా? పోయి దబాయించడం అవుతుంది ఆచార్య. అది ఏదైతే దానికి భిన్నమైన అర్థం వస్తుంది అక్కడ, ఇంత శబ్దం లాగా. అది వాళ్ళకి అందరికి ధమ్కి బిర్యానీ అంటే అది ఏంటి అనేది తెలియదు. అక్కడ ఏంటంటే దమ్ముకేయడం, ఉమ్మగిల చేయడం, ఉడకబెట్టేటప్పుడు మన ప్రమేయం కలపడం, పొంగనీయకుండా ఉండడం, అడగంటకుండా ఉండడం, మన ప్రమేయం అంతా ఇది చేసేది. ఇప్పుడు మీరు అనేటువంటిది చింతన చేయడం, ఇది కూడా విషయమే కదా అని అంటున్నారు. ఇక్కడ నిర్విషయ స్థితి ఏంటంటే ఉమ్మగిలడం, అవగాహన. పాలు మరగబెట్టి ఆపిన తర్వాత మీగడ అనేటువంటిది పైన వస్తుంటది, మరి కాదు. ఆలోచన అవసరం లేదు కదా ఆచార్జీ, ఆలోచించడం అవసరం లేదు కదా. అది అక్కడ ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ సన్నటి సగం మీద పెట్టేసేసి మళ్ళీ దాన్ని తీసి అప్పుడు తిప్పే పని ఉండదు కదా, ప్రశాంతతతోనే ఉంటుంది. అమ్మగారు చిన్నటి గుంట మీద పెట్టినప్పుడు, ఆ నిప్పుల మీద పెట్టినప్పుడు అది మరుగుతూనే ఉంటుంటది. కానీ అక్కడికి వెళ్ళి బయటకు తీసి చూడండి, లావుగా ఉంటుంటది, మంచిగా ఉంటుంది ఆచార్యజీ. అందుకే దాన్ని అట్లాగే ఉంచేసి అంటే ధారణ స్థితిలోనే ఉంటూ ధ్యానముకి వెళ్ళటం అన్నమాట. ఇప్పుడు ముని గారు ఏదైతే ప్రశ్న వేశారో, ఈ ఆత్మస్థితి, పరమాత్మ స్థితి, ఏ స్థితిని, ఏ వ్యవహారమును ఆత్మ అంటారు, ఏ వ్యవహారమును పరమాత్మ అంటుంటారు అనేటువంటి ఈ చింతనం ఏదైతే ఉందో, ఆ సెగ తగులుతున్నటువంటి స్థితి. ఈ నిర్విషయ స్థితి ఏంటంటే తటస్థంగా ఉండడం. మనకు ఒక్కొక్కసారి ఏదైనా వస్తువు పోయినప్పుడు, ఏదైనా మర్చిపోయినప్పుడు
ఎంత వెతికినా కూడా ఎక్కడ దొరకదు. ఆ పుస్తకాలలో విషయం అయితేనేమో ఈ పుస్తకం ఆ పుస్తకం ఎన్ని తిరిగి చేసినా దొరకదు. ఏదైనా వస్తువు అయితే ఎంత వెతికినా ఇక్కడ అక్కడ ఈ పాత్ర ఆ పాత్ర వీళ్ళని వాళ్ళని ఎవరిని ఎక్కడ దొరకదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వస్తుంటాయి. ఒక్కోసారి మనకు కాలికే తగులుతుంటాయి. దానికే ఏమంటారంటే వెతుకుతున్నది కాలికి తగిలినట్టు సామెత ఉంది. వెతకపోయిన తీగ కాలికి తగిలింది అటువంటి స్థితి ఇది నిర్విషయ స్థితి. ఆచార్జీ అమ్మా ఒమ్మగిలిన స్థితే నిశ్చల స్థితి అనుకుంటా ఆచార్జీ, అంతేనా? అమ్మగారు మీ భాష సరిగలేదు. ఉమ్మగిలిన ఒమ్మగిల్లే స్థితి, గిల్లిన స్థితి అండి. ఒమ్మగిల్లే స్థితి. అప్పుడు వాసన వస్తుంది తప్ప వేరేది రాదు. ఉండండి విజయ సువర్చలమ్మ గారు, అమ్మగారిని చెప్పనండి. ఒమ్మగిల్లిన తర్వాత అది అక్కడ ఆగిపోయింది. ఒమ్మగిల్లే స్థితి నిశ్చల స్థితి. మునిగారు ఇంకో ప్రశ్న. ఇక్కడ విజయదుర్గమ్మ గారు ఏం చెప్తారు, ఆ ప్రాసెస్ ఉమ్మగిలడం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభ స్థితిని నిశ్చల స్థితి అంటారా? ఆ తర్వాత కాదండి, ఆ స్థితి నిశ్చల స్థితి కాదు. ఉడకటం అనేది ఒక్కరు మాట్లాడండి. ఉడకటం అనేది ఆ కదులుతున్న స్థితి. ఉడకటం ఆగిపోయిన తర్వాత ఉమ్మగిల్లేది నిశ్చల స్థితి అని అడుగుతున్నాను నేను. చింతన నుండి ధారణకి రావటం అండి. అమ్మగారు సువర్చలమ్మ గారు, మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, తొందరపడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. నిర్విచార స్థితి అమ్మ అది. చెప్పినది నిర్విచార స్థితి, అదే నేను అడుగుతున్నా. నిర్వికల్ప స్థితి, నిర్విచార స్థితి. అమ్మగారు పట్టుకున్నారు. అమ్మగారు చెప్పిన అభిప్రాయాన్ని మునిగారు పట్టుకున్నారు. తొందర పడకపోతే విషయం అర్థమవుతుంది కదా, పట్టుకుంటే చెప్పగలరు. ఉమ్మగిలిన స్థితి అనుకుంటున్నా నేను. ఏమంటారు? ఉమ్మగిలిన స్థితి. ఎవరు పుష్పమ్మ గారి ఈ సందేహంలోనే ఉన్నారు కదా చాలా రోజుల వరకు. అక్కడ వాట్సాప్ లో అడుగుతున్నారు ఆచార్య గారు, అంటే ఓం ప్రకాష్ పొరపాటునే వారు గుర్తు చేశారనమాట. పుష్పమ్మ గారు ఏమన్నారంటే, సంధ్యోపాసన చేస్తున్నప్పుడు సద్య సిద్ధిర్భవేన్న అనేటువంటిది ఇది వరకు మనం చెప్తున్నటువంటిది. ఇప్పుడు దాని అనువాదం ఏంటంటే, జప ఉపాసనాది కర్మలను చేసిన మేము అని ఉండాలి. ఇది ఓం ప్రకాష్ చెప్పినటువంటి పొరపాటే వారు గుర్తు చేశారన్నమాట. చేసిన తర్వాత కాదు, చేస్తూనే సద్య సిద్ధిర్భవేన్నహం, చేస్తూనే. అంతేనా పుష్పమ్మ గారు? ఇంకేమన్నా తేడా ఉందా? అది అందుకని ఇక్కడ మనం చేస్తున్నటువంటి స్థితి వేరు, చేసిన తర్వాత నిలకడ స్థితి. ఇది నిర్విషయ స్థితి. పేరుకుపోయిన అనుభవం బాగా పెరిగిపోయింది. అనుభవం స్థితి, నిశ్చల స్థితి, నిర్విచార స్థితి. ఇది ఇప్పుడు ఈ సెగదగలడం అనేటువంటి ఇంకొకరి ద్వారా మనల్ని ప్రేరేపించడం అనేటువంటిది అలా కాదు. ఇప్పుడు విజయలక్ష్మమ్మ గారు అన్నారు కదా, ఈ భగవంతుని ఆర్య సమాజం 2వ నియమంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఈ పేర్లతోటి ఇది ఆ పేర్లను కలుసుకుంటూ ఆ పేర్ల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అంటే ఇంకొకరి నుంచి అక్కడి నుండి కరెంటు సప్లై అవుతుంది మనకు, మన దగ్గర లేదు. ఈ విద్యుత్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే అక్కడికి వెళ్ళి కరెంట్ వస్తేనే ఇక్కడ వెలుగుతుంది. కానీ ఈ నిర్విచార స్థితి మునిగారు అడిగింది, విజయదుర్గమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఉమ్మగిల్లిన తర్వాత ఉమ్మగిల్లేటువంటి తత్వం. ఉమ్మగిల్లే తత్వం ఏంటంటే బయటకెళ్ళి లేదు, తనలో తానే. చెప్పండి. పరుగు పందెంలా పరిగెత్తి ఆగిపోయిన స్థితి. పరిగెత్తి ఏమంటే ఆయాసపడడం, ఎక్కువ శ్వాస తీసుకోవడం మీరు చెప్పేదానికి దీనికి సంబంధం లేదు కదా ఆచార్య. పరిగెత్తి శ్వాస నెమ్మదిగా అయిపోవడం పరిగెత్తిన తర్వాత
ఓం ఆచార్య ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సత్సంగతే నిస్సంగత్యం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహతే నిఖిలతత్వం నిఖిలతత్వే జీవన్ముక్తి అనేటటువంటిది మనం చేస్తున్నది ఇది అదేనేమో అనిపిస్తుంది. మీరు అంత పరిగెడితే మేమంతా మీ ఎంట అది మీరు చెప్పేది బాగుంది, కాకపోతే ఇంకా జీవన్ముక్తి కాదు, నిశ్చలంలో ఉమ్మగిల్లిన పడద్దు నిశ్చలత్వం, నిశ్చలత్వం అనేటువంటి. అమ్మ పుష్పమ్మ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఏం లేదు ఆచార్య. భీమరావు గారు చెప్పేది పరిగెత్తిన తర్వాత ఆయాసపడతాం కదా, ఎగిరెగిరే స్థితి, ఇంకా అది దాటితే గాని ఉమ్మగిల్లే స్థితి రాదు. అంటే భీమరావు గారు చెప్పేది ఏంటంటే పరిగెత్తేటప్పుడేమో ఉత్తేజనతోటి మన శరీరాన్ని మనమే లేపి ముందుకు పోయేటువంటిది శరీరానికి ఎంత వ్యాయామం అవుతుంది. ఇప్పుడుగా ఆగిన తర్వాత ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అణువంతా ఆ వేడి రక్తం అంతా చల్లబడడం, నెమ్మదవ్వడం. అంతేనా భీమరావు గారు? అంతే. అది ఉమ్మగిలే స్థితి అమ్మగారు చెప్పింది. అదే అందుకని నా అభిప్రాయం చెప్పనా ఆచార్యజీ? తప్పనిసరి చెప్పండి. అదే మనము అన్నము ఇప్పుడు విడిగా వండుతున్నప్పుడు చివరికి దాంట్లో నీరు కూడా అంత పూర్తయిపోయిన తర్వాత మనం ఆ తర్వాత మంచి స్మెల్, మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన స్థితే నేను నిశ్చల స్థితి ధ్యానం అనుకుంటున్నా. అమ్మగారు మీకు ఒక అన్నం కూడా వండి నేర్పించాల్సి వస్తున్న పరిస్థితి మరి ఈ స్థితిలో అన్ని నేర్చుకోవాల్సి ఆచార్య. విడిగా వండడం అంటుంటారు, అంటే కుక్కర్ లో పెట్టే, ఇప్పుడు కుక్కర్ లో దాని వేరు ఉంటుంది. ఆ కుక్కర్ ను పట్టుకుంటే మనం నాశనం అయిపోతాం. అది తీసేసాంలేండి. ఇది నీరు అయిపోయేటప్పుడు, ఇప్పుడు పూర్వకాలంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవారంటే కుండలో వండి చిబ్బి పెట్టి నీరును వార్చేవారు. వార్చిన తర్వాత అట్లాగే ఉంచితే అది ఉమ్మగిలిన దాంతో అన్నం ఎంత పుల్లలు బాగుండేటువంటి, దాంతో ఎవరికి మోకాలు నొప్పులు లేవు, నడువు నొప్పులు లేదు, ఏ నొప్పి లేదు. కానీ ఇప్పుడు గంజి తీస్తే విటమిన్స్ అన్ని పోతున్నాయి అని చెప్పేసి, పోషక తత్వాలు అన్ని పోతున్నాయని గంజినంతా దాంట్లో ఇమిడితే, ఇప్పుడు మీరు చెప్పే భాష నీరంతా అయిపోయాక, అదే ఎగిరిన తర్వాత వినండి, గంజి వార్చినప్పుడు ఉమ్మగిలిన స్థితి, నీరు దాంట్లోనే ఉండి ఇంకిపోయి ఉమ్మగిలేటువంటి స్థితిలో తేడా ఉంటది. ఈ గంజి వార్చినటువంటిది విచ్చుకున్న పువ్వులాగా ఉంటుంటది. ఈ యొక్క నీరు దాంట్లోనే ఇంకిపోయి ఉమ్మగిలినటువంటిది కొద్దిగా బిగుసుగా ఉంటుంటది. అది గమనించండి. అసలు ఏది మంచిదంటారు ఆచార్య? మరి అన్నం వార్చకూడదు, దానిలోనే మాట్లాడరేంటిది? అంతా అమ్మలే కూర్చున్నారు, ఒక్క మరి అన్నం వండరు, అది ఏమన్నారు అది ఆరిపి తీసాక వార్చేసిన తర్వాత కాసేపు మళ్ళీ పొయ్యి మీద పెడతారు. బాగుంటది, అన్నం వాస్తున్నదిగా బాగుంటది, నిలవ కూడా అని అలా పెడతారు ఆచార్య. అలా పెట్టేది ఎప్పుడు పెడతారంటే మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అలా పెట్టేది ఎప్పుడు అంటే కొంత నీరు ఉన్నప్పుడు, కొద్దిగా దొడ్డు పలుక ఉన్నప్పుడు, ఇది ఆ నీరు దీనికి ఉమ్మగిలుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ సెగబెట్టడం. కానీ ఇక్కడ సెగబెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కుండలో పెట్టి ఇలా వార్చేసి అలా పెడతారు కదా, అలాగే ఉంచేస్తుంటారు. అది ఎంత కారాలు కారిపోతుంటది, అదే వేడికి ఆ అన్నం అంతా ఉమ్మగిలుతుంటది. ఆ స్థితి. ఓ మాచారి, దీన్ని ఇంకా రేపు కంటిన్యూ చేయండి, సమయం అయిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒకటి సందేహం ఉండిపోయింది నాకు, సమయం లేక అడగలేదు. చెప్పండి. అదే మనము నిన్న శుక్రకణము ఆత్మ గురించి చర్చించాము. తండ్రి తరం నుంచి ఇప్పుడు వచ్చే లక్షణాలన్నీ శుక్రకణంలో ఉంటాయా, ఆత్మలో ఉంటాయా అనేది? శుక్రకణమే ఆత్మ కదా ప్రభాకర్ గారు. కంటికి కనిపించని రూపంలో ఉన్నది ఆత్మ. లక్షణాలు, ఆ కరం యొక్క లక్షణాలు ఆత్మలో ఉంటున్నాయా, కంటికి కనిపించే శుక్రకణంలో ఉంటున్నాయా? ఇది శ్యామలయ్య గారు రాసి పెట్టండి, పుష్పమ్మ గారు రాసి పెట్టండి. దీంట్లో సమయం పడుతుంటది. దీంట్లో రెండు ఉన్నాయి కదండి, అస్తిత్వం ఉంది, గుణకర్మ స్వభావాలు ఉన్నాయి. ఫస్ట్ అమ్మగారు మీరు రెండే చూసారు, అందులో 3 ఉన్నాయి. ఒకటేమో కదులుతున్నటువంటి రూపం, శుక్ర రూపం, కదిలిస్తున్నటువంటిది ఇంకొకటి,
గుణకర్మ స్వభావాలు అనేది ఇంకొకటి. తండ్రి తరం నుంచి వచ్చే లక్షణాలు, శరీర లక్షణాలు వస్తుంటాయి కదా ఆచార్య తరానికి. రేపు చెప్తే వస్తుంది కదా, సమయం లేదు కాబట్టి ఇది చాలా పెద్దదేనండి. అయ్యే గుణకర్మ స్వభావాలు రాసి పెట్టండి, రేపు కర్మ స్వభావాలు ఉంటాయి, శరీర లక్షణాలు కూడా ఉంటాయి. అది ఎవరు ఆదివారం శ్యామలయ్య గారా? ఈరోజు నాదింది ఆచార్య. అదే ఇది ఎపిసోడ్ గురించి చెప్పండి. షేర్ చేయండి. ఓం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈరోజు జ్ఞానగంగా ప్రవాహం లోపల చర్చనీయాంశం ఏంటంటే, మనము ఏ స్థితిని మనము సాక్షాత్కారం అంటాము, తర్వాత ఆత్మను పట్టుకోవడానికి కొరకు ఏ స్థితిలో నిశ్చల స్థితి అనేది ఇంకా కొంచెం తెలుసుకున్నాము. తర్వాత అది విషయం కాదా, మననం చేయడం చింతనం చేయడం కూడా ఒక విషయం అన్నప్పుడు ఇంద్రియానికి విషయం కాదా, మననం చేసేది మనసు కదా అనే విషయం లోతుగా ఆలోచిస్తున్నాము. వారికి ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. తర్వాత వైదిక సంధ్యోపాసన ఈరోజు పుష్పమ్మ గారు జయించని ప్రార్థన. ఓం. స్వామి కొత్తోళ్ళది, నాది శ్యామలయ్య అని. శ్యామలయ్య గారా? అవునవును. ఎవరు సంధ్య చేయించిన పరిగెత్తి కాకుండా నిదానంగా చేయించాలి. అట్లా పుస్తకం తీసి చదవండి, ఏం పర్వాలేదు, కానీ మనం అభ్యాసం అయ్యేదానికి తొందరపడొద్దని నా ఉద్దేశం. ఓం. శ్యామలయ్య గారు జయించని ప్రార్థన. అత బ్రహ్మయజ్ఞ సంధ్యోపాసన మంత్రం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఇంద్రియాస్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రములు. ఓం మృతంచ తత్యంచాభితపోద్యాజాయత తతో రాత్ర్యాజ్యాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో
रक्षितादित्य इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः ओम दक्षिणादि इंद्रोधिपति शिरक्षिराचित्त पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः ओम प्राचीद्विग्रणो अधिपति पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः ओम उदीचिदिक् सोमाधिपति स्वजो रक्षिता शनि ऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः ओम ध्रुवादिक् विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुध इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः ओम ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्सम्भोजम्बे दद्मः उपस्थान मंत्रमुలు ओम जातवेदसे सुनमाम सोममराति यतो नियाति दाहति वेदः सनः पर्षत दुर्गानि विश्वानामे सिंधु दुरितात्याग्निः ओम चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्ने आप्राद्व्याव पृथ्वी अंतरिक्षगं सूर्या आत्मा जगतस्तस्तुष्यस्वः ओम उदितं जातवेदसं देवम् अवन्तिके तव दृश्ये विश्वाय सूर्यम् ओम उद्वयं तमसस्पर्श्य पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ओम तक्षक्तुर्देवहितं पुरस्तात् चक्रमुच्चरत् पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणयाम शरदाशतं प्रब्रवाम शरदाशतं अधीनाश्याम शरदाशतात् शरदाशतं भूयच्च शरदाशतात् ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गुरु गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षका सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामी जगदुत्पादक देव नी दिव्यము వరేణ్యమునైన సచ్చిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము మాకు సద్బుద్ధినిచ్చి సద్భావములను ఆచరించినట్లు మమ్ము అనుగ్రహింతువుగాక ఓం శన్యో దేవీరభిష్టయా ఆపో మన ధర్మార్థ కామ మోక్షానం సిద్ధ్యం సిద్ధి భవెన్నన హే జగదీశ్వర దయాలు నీ వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించును. నమస్కార మంత్రము ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
ఓం శన్యో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతే సంతు. ఓం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం.